నమస్కారం అందరికీ ప్లస్మా మిత్రులకు. ముఖ్యంగా ఈరోజు మన పాఠశాలలో మన ప్రైవేట్ విద్యాసంస్థలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, బోధన మరియు బోధనేతర సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా మనము ఎన్నో సంవత్సరాల నుంచి మన దగ్గర పనిచేస్తున్నటువంటి మన కుటుంబ సభ్యులు. వీరిని గత 2018 నుంచి ముఖ్యంగా మన బోయినపల్లి వినోద్ కుమార్ అన్న గారు ప్రైవేట్ బిల్లు పెట్టి ప్రతి టీచర్కు ఒక 5 లక్షల బీమా సౌకర్యాన్ని, అంటే రైతుకు ఎలా అయితే ఉంటుందో అలాగే ఒక వర్కర్కు, ఒక తాఫీ మేస్త్రికి, బీడీ కార్మికులకు, ముఖ్యంగా అడ్వకేట్లకు ప్రతి ఒక్కరు కూడా సెంట్రల్ లెవెల్లో కేంద్ర ప్రభుత్వం వీరందరికీ కూడా ఒక 5 నుంచి 7 లక్షల వరకు బీమా సౌకర్యాన్ని కల్పించింది. అలాగే హెల్త్ కార్డులు కూడా మనం అడుగుతా ఉన్నాం. దీనికి సంబంధించిన అంశంలో ప్రత్యేక బిల్లును, ప్రైవేట్ బిల్లును లోక్సభలో పెట్టడం జరిగింది 2018లో బోయినపల్లి వినోద్ కుమార్ అన్న గారు. ముఖ్యంగా ఈరోజు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కావచ్చు, అన్ని పార్టీలకు సంబంధించిన వ్యవస్థాపక అధ్యక్షులు కావచ్చు, ప్రస్తుత అధ్యక్షులు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న కావచ్చు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కావచ్చు, అలాగే బీజేపీ మంత్రివర్యులు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కావచ్చు, అలాగే ప్రవీణ్ కుమార్ గారు కావచ్చు, కోదండ రామరెడ్డి గారు కావచ్చు, ఇట్లా చాలామంది అనేక మంది ఏదైతే పార్టీలకు సంబంధించిన సిపిఐ, సిపిఎం ప్రతి ఒక్కరిని కూడా నేను ఈరోజు కోరేది ఏంటంటే, మనం ఈరోజు ఏదైతే విద్యా వ్యవస్థను అందిస్తున్నామో అది ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ, ప్రభుత్వ పరంగా అనేక రాయితీలు ఉన్నాయి. ప్రభుత్వంలో పనిచేసే ప్రతి టీచర్ కానీ, అటెండర్ కానీ, ఇలా ఆయాలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా అక్కడ సదుపాయాలు ఉన్నాయి. అటు ఆసుపత్రి పరంగా కానీ, అటు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఆ కుటుంబం బజార్లో పడదు, వీధిలో పడకూడదని వారందరికీ కూడా బీమా సౌకర్యం అనేక రకాలుగా ప్రభుత్వం కల్పిస్తున్నది. మరి ఈరోజు ప్రైవేట్ విద్యాసంస్థలో పనిచేస్తున్నటువంటి టీచర్లకు కేవలం మేము చాలీచాలని జీతాలు ఇస్తా ఉన్నాం. ఇది సోషల్ కాజ్ కింద, ఒక సోషల్ కాన్సెప్ట్ కింద ప్రతి ఒక్క పార్టీ ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది అని మీకు తెలియజేస్తా ఉన్నాను. వీరందరికీ కూడా ఒక బీమా సౌకర్యాన్ని, ఒక మినిమం 10 లక్షల బీమా సౌకర్యాన్ని, అలాగే వీళ్ళందరికీ కూడా ఒక 10 లక్షల వరకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, ఏదైనా రోగం వచ్చినప్పుడు నయం చేసుకోవడం కోసం, ప్రతి హాస్పిటల్లో హెల్త్ సౌకర్యాన్ని కల్పించడం కోసం, ఏదైతే రికవరీ అవ్వడం కోసం వీళ్ళకు ఒక 10 లక్షల హెల్త్ కార్డు కూడా ఇవ్వాల్సిందిగా అన్ని పార్టీల నాయకులను, అన్ని పార్టీల అధ్యక్షులను, ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున నేను నమస్కరించి అడుగుతా ఉన్నాను. తప్పకుండా వీళ్ళందరికీ కూడా అతి తొందరలో దీనిపైన ఒక లోక్సభలో చట్టం, సో దానికి కానీ ఎందుకనంటే ఎడ్యుకేషన్ సెస్ ఏదైతే 2% ఇలా కడతా ఉన్నామో కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇలా దాదాపు 11 లక్షల వేల కోట్ల రూపాయలు మూలుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ సెస్ ఒక ప్రైవేట్ విద్యాసంస్థలు పనిచేస్తున్న ప్రతి ఒక్క విద్యాసంస్థలు పనిచేస్తున్న టీచర్లు కానీ, నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ తప్పకుండా సౌకర్యాన్ని కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని అని, కేంద్ర ప్రభుత్వం కల్పించడం కోసం అన్ని పార్టీలు కూడా కలిసి రావాలని కూడా రిక్వెస్ట్ చేస్తాను. దీనికి సంబంధించిన అంశంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా రేపు దీని గురించి మేము పెట్టబోతున్నాం, ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి ఈ ప్రైవేట్ టీచర్లందరినీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని మరొకసారి డిమాండ్ చేస్తూ సరే. థ్యాంక్ యూ.